హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అందరూ నచ్చే విధంగా సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కర్రీ బాగా ఉడకాలన్నా, మంచి టేస్ట్ రావాలన్నా మనం సొరకాయ ఎంచుకునే దాని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం ఫస్ట్ లేత సొరకాయ తీసుకోవాలి. సొరకాయని పీల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం తీసుకునే సొరకాయ సైజ్ని బట్టి నేను తీసుకున్న సొరకాయ సైజ్ని బట్టి 2 టమాటోలు, 2 ఆనియన్స్ అండ్ ఒక 5 ఆర్ 6 పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం కట్ చేసిన సొరకాయ ముక్కలన్నిటిని ఒక పాత్రలోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోలు, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాము దీనిలోనే. ఆ తర్వాత రుచికి సరిపడా అంటే ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి అండ్ లైట్‌గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే లాస్ట్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు, అదేవిధంగా మేమైతే మా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న సాంబార్ కారం కొంచెం లైట్‌గా వేస్తున్నామండి ఈ కర్రీలో. ఉడికిచ్చే ముందుగానే దాన్ని వేస్తే ఆ ఫ్లేవర్ మొత్తం మనకి ముక్కలకంతా బాగా పడుతుంది. అవన్నీ యాడ్ చేసి మూత పెట్టేసి మీడియంలో పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. లాస్ట్‌లో బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చి దించేసుకొని మనం పప్పు గుత్తి తీసుకొని పప్పు ఎనుపుకున్నట్టు మంచిగా సొరకాయ కర్రీని కూడా బాగా వెనపాలి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్‌గా సొరకాయ ముక్క తగిలేలాగా ఎనుపుకుంటే చాలా బావుంటుంది. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అండ్ పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి తాలింపుకి రెడీ చేసుకోవాలండి. ఎండుమిర్చి అండ్ పోపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేయండి. కరివేపాకు కూడా లైట్‌గా వేయించుకొని మనం ఆల్రెడీ ఎనుపుకొని పెట్టుకొనున్న సొరకాయని ఈ తాలింపులో వేయాలండి. తాలింపులో వేసిన తర్వాత దాన్ని బాగా కలబెట్టాలి. అసలు చూస్తుంటేనే నాకు నోరూరిపోతుంది. బాగా కలబెట్టిన తర్వాత సిమ్‌లో పెట్టేసేయండి. ఈ సొరకాయని తాలింపులో వేసిన తర్వాత మనం ఖచ్చితంగా సిమ్‌లో పెట్టి ఒక 3-4 మినిట్స్ ఉంచాలండి. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ మొత్తం కర్రీకి బాగా పడుతుంది. లాస్ట్‌లో ఇంకా కర్రీ దించేసుకునే ముందుగా దీనికి కొత్తిమీర యాడ్ చేసి దించేసుకోండి. అంతే అండి. ఎంతో ఈజీగా అసలు దీని టేస్ట్ చూడాలి, చాలా బావుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.